హరిణి అతని వైపు కోపంగా చూసింది. నిషీల్ కొంటిగా నవ్వాడు. హరిణి మొహం తిప్పుకొని, మీ పద్ధతేం బాగలేదు అంది సీరియస్గా. ఏం? నన్ను మీ భార్యని చెప్పడం మర్యాదగా ఉందా? మీరు మా శ్రీహరిని చేసుకోనున్నారటగా? అవును. అతనింత మోసం చేశాక అతన్నెలా చేసుకుంటాను? పైగా అతను మేరీతో కాపురం కూడా పెట్టాడు. పెళ్లి మీద పెళ్లి చేసుకునే కర్మ నాకేం పట్టింది అంది కోపంగా. నాకసలు పెళ్లి కాలేదు కొంటిగా చూస్తూ అన్నాడు నిషీల్. షటప్. థ్యాంక్యూ. కారు ధవళేశ్వరం బ్యారేజీ మీదకు వెళుతుంటే ఇక్కడ తీసుకొస్తున్నారేమిటి అంది హరిణి గాబరాగా. ప్రేమకు ముందు కోపతాపాలే నాందట. ఈ వాతావరణంలో మీ కోపం పోతుందేమోనని, అదీగాక నా లక్క కూడా పరీక్షించుకుందామని అన్నాడు నిషీల్ కారు ఒక పక్కన పార్క్ చేస్తూ. మీరు శృతిమించి మాట్లాడుతున్నారు. సారీ, మిమ్మల్ని మామూలు మూడ్లోకి తీసుకురావడానికి అలా అన్నాను. అసరే, మీరు మా శ్రీహరిని అంత గాఢంగా ప్రేమించారా అని అడిగాడు నిషీల్. అదంతా మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటాను అంది హరిణి చిరాగ్గా. మీరంతగా ప్రేమించినప్పుడు కొంచెం అడ్జస్ట్ అయిపోతేనేం? మా వంశం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇలా రెండో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్లలా కనిపిస్తున్నామా మేం? అవును, పీలేరు రాజకుమార్ అంటే మాటలు కాదు. హరిణి అతని వైపు అనుమానంగా చూసింది. వెటకారమా? ఎందుకలా భుజాలు తడుముకుంటున్నారు? మీ వంశం గురించి విన్నాను. పీలేరు దివాణం కూడా చూశాను. చాలా గొప్పది అన్నాడు నిషీల్ మెచ్చుకోలుగా. హరిణి గతుకుమంది. ఏం చెయ్యాలో తోచక గోదావరి వైపు చూపు తిప్పింది. సర్ప్లస్ వియర్లోని నీరు దూదిపింజల్లా ఎగిరెగిరి పడుతోంది. ఒకసారి మీ దివాణానికి వెళదామా? నిషీల్ ప్రశ్నకి ఉలిక్కి పడింది హరిణి. ఇప్పుడా అంది. ఏం, దగ్గరేగా, ప్రకాష్ నగర్లోనేగా అన్నాడు నిషీల్. హరిణి తెల్లబోయి చూసింది అతని వైపు. మొన్నే మీరు ఇల్లొచ్చారుగా, కొవ్వూర్లో దిగి ఆటోలో చేరుకున్నారుగా అన్నాడు నవ్వుతూ. హరిణి మొహం పేలవంగా మారిపోయింది. నాలుక తడారిపోయింది. ఇదంతా మీకెలా తెలుసు అంది. నేను కారులో మీ రైలు వెంట కొవ్వూరొచ్చాను. తిరిగి మీ ఆటో వెంట వచ్చి మీ దివాణం చూశాను. అంతేకాదు, మీ మామగారు సదరు దుర్గమ్మగారే శశికళాదేవని తెలిసిపోయింది. ఆవిడికి కాస్త పిచ్చట కదా మీక్కూడా. ఏం కాదు, ఎవరు చెప్పారు అంది హరిణి రోషంగా. నాగరత్నం. ఆవిడికి 100 రూపాయలిచ్చి మీరు మీ రహస్యాలు దాచమన్నారు. నేను 300 ఇచ్చి అన్నీ రాబట్టాను అన్నాడు నిషీల్ నవ్వుతూ. హరిణి సిగ్గుగా తలదించేసుకుంది. ఎందుకీ నాటకం ఆడుతున్నారు? ఎలాగైనా ఏలేరు వారబ్బాయిని చేసుకుని అడ్డదారిని గొప్పవారైపోవాలనేగా అన్నాడు నిషీల్. అబద్ధం అంటూ అరిచింది శ్రీహరి. మరి? నాకు శ్రీహరంటే పరమాసహ్యం. నాకు ఆ ఇంటి కోళ్లవలసిన దుర్గతి లేదు. మీరు మా ఆస్తి కాజేశారు. మా తాతగారిని, నా తల్లిదండ్రుల్ని మీ నాన్న అన్యాయంగా చంపేశాడు. అందుకే కక్ష తీర్చుకోవాలని పీలేరు రాకుమారుగా వచ్చాను అంది ఉక్రోషంగా. అంటే మీరు? ఆశ్చర్యపోతూ అడిగాడు నిషీల్. ఏలేరు జమీకి అసలు వారసురాల్ని. ఐసీ, ఒకసారి నేను మీ మామగారితో మాట్లాడాలి. పదండి, తీసుకువెళతాను అంది హరిణి. హరిణి వెంటొచ్చిన నిషీల్ని చూసి ఆశ్చర్యపోయింది దుర్గమ్మ. ఆ వెంటనే కంగారు పడింది. ఈయన నీతో మాట్లాడాలట అంది హరిణి. దుర్గమ్మ అనుమానంగా చూసింది. నా వల్ల మీకేం భయం లేదు మామ్మగారు. నేను కొన్ని నిజాలు తెలుసుకోవడానికొచ్చాను అన్నాడు నిషీల్. ఏంటవి అంది దుర్గమ్మ. మీ మనవరాల్ని పీలేరు రాకుమారిగా ప్రవేశపెట్టి ఏం సాధిద్దామనుకున్నారు? ఆ దేవరాజుగాడి ఆచూకీ తెలుసుకుని వాణ్ణి పోలీసులకు పట్టించాలనుకున్నాను. మరి తెలిసిందా? లేదు, ఏలూరు కూడా వెళ్ళొచ్చాను. వాడు ఎక్కడున్నాడో ఎవరూ చెప్పడం లేదు. నీకు తెలీదా? మీ నాన్న ఎక్కడుంది? దుర్గమ్మ ప్రశ్నకి నిషీల్ నవ్వాడు. మా అమ్మగారు, అతను నా తండ్రి కాదు. నిషీల్ జవాబు విని త్రుళ్ళిపడింది దుర్గమ్మ. మరి నువ్వెవరు? వాళ్ళందరి పట్ల ఎందుకంత శ్రద్ధ తీసుకుంటున్నావు అంది. చెబుతాను. మా తాతగారు శ్రీధర్రాయుడు గారు ఏలేరు జమీందారు గారు ప్రాణ స్నేహితులట. మా తాతగారు లా చేసి ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యారు. ఆయనకు మా నాన్నగారొక్కరే సంతానం. ఒకసారి నాన్నగారు ఇండియా వచ్చినప్పుడు తాతగారు విలువైన కానుకలిచ్చి మీ అందర్నీ చూసి రమ్మని పంపించారట. నాన్నగారు అవి తీసుకునొచ్చాక తిరిగి మాకు కనిపించలేదు. నేనప్పుడు చిన్నవాణ్ణి. అమ్మగారు బంధువులు చెప్పిన ప్రకారం మా నాన్నగారు కోటకు వెళ్లి తిరిగి రాలేదు. అక్కడైనా చనిపోయారంటున్నారు. దాంతో ఆ నిజం ఛేదించాలని నేనిప్పుడిక్కడికొచ్చాను. దుర్గమ్మ అతని కథ విస్తుపోతూ వింది. మీకింకో పచ్చి నిజం తెలీదు. దేవరాజు మీ బంధువు కానే కాదు. మీ వివరాలు తెలుసుకుని మీ ఇంట్లో తెలివిగా తిష్టవేసిన నేరస్తుడు. అతని మీద చాలా కేసులున్నాయి.
ఇవన్నీ ఎలా తెలుసుకున్నావు? పట్టుదలుంటే సాధించలేనిది ఏమీ ఉండదు. నా తండ్రిని చంపినవాడి ఆచూకీ లాగాలి అన్నదే నా ఆశయం. నేను మీకన్నా ముందు ఏలూరు వెళ్ళొచ్చాను. మీ బంధువుల ఊళ్ళన్నీ తిరిగాను. అందరూ మీ ఆచూకీ తెలియక బాధపడుతున్నారు. మీరు చనిపోయి ఉంటారనుకుంటున్నారు అన్నాడు నిషీల్. చెడి ఎవరింటికి వెళ్లకూడదన్న పట్టుదలతో ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నాను. ఇంతకీ ఆ దేవరాజుని మనం పట్టుకోలేమా అంది దుర్గమ్మ బాధగా. అలా నిరాశపడకండి, నేనొకసారి తిరిగి ఏలూరు వెళ్ళొస్తాను అన్నాడు నిషీల్. ఏముందక్కడ? బూజులు పట్టి శిథిలమైపోయిన కోట సీలు వేసుంది. అందులో దెయ్యాలున్నాయట, జాగ్రత్త. దెయ్యాలు దేవరాజు కన్నా భయంకరంగా ఉండవు, వస్తాను అంటూ లేచాడు నిషీల్. జాగ్రత్త బాబూ అంది దుర్గమ్మ. పర్వాలేదు, వాళ్లంతా బలహీనులే గాని దేవరాజంత దుర్మార్గులు కాదు, వస్తాను అని నిషీల్ వెళ్ళిపోతుంటే దుర్గమ్మ అతన్ని చూస్తూ నిలబడింది. బ్యాగ్ తీసుకుని ఏలేరులో దిగాడు నిషీల్. సరాసరి శరమగారింటికి వెళ్లాడు. శరమగారబ్బాయి నిషీల్ని సాదరంగా ఆహ్వానించాడు. నేను ఇదివరలో వచ్చాను, గుర్తుందా అన్నాడు నిషీల్ చిరునవ్వుతో. ఒకసారి చూస్తే మరిచిపోవడమా, కూర్చోండి అన్నాడు శరమగారబ్బాయి. నిషీల్ కూర్చున్నాడు. మీరు వెళ్ళాక దుర్గమ్మగారొచ్చారు. వారు పోయారనుకున్నాం, కాని బతికే ఉన్నారు. వారి మనవరాలు కూడా ఆమెతో ఉన్నారట. దివాణాన్ని ప్రభుత్వం నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ప్రస్తుతం కాదన్నారు అని చెప్పాడు. ఆవిని కలిశాను అన్నాడు నిషీల్. అలాగా, ఇప్పుడేం చేద్దామని? అదే తోచడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆ దేవరాజు జాడ తెలియలేదు. నేను ఆఖరి ప్రయత్నంగా ఎందుకొచ్చానంటే అంటూ తను చేయబోయేది చెప్పాడు నిషీల్. ప్రమాదం లేదు కదా అన్నాడు శరమగారబ్బాయి భయంగా. ఉండదని అనుకుంటున్నాను. ఏమో బాబూ, జరిగినవి జరిగిపోయాయి. మీరు కూడా ప్రమాదం పాలు కాకూడదన్నదే నా ఆకాంక్ష. ఒక దుర్మార్గుడి కారణంగా దుర్గాంబగారు భర్తని, బిడ్డని, మీరు, నేను, తండ్రుల్ని, హరిని తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాం. ఆ బాధ ఎలాంటిదో మనందరికీ అనుభవక వైద్యం. అలాంటి నీచుణ్ణి గాలికి వదిలేయడం మంచిది కాదు. క్షమని చేతకానితనంగా భావించే రోజులివి. నిజమే. ఎప్పుడు మీ ప్రయత్నం మొదలు పెడుతున్నారు? ఈరోజే. మంచిది. మీకు శుభం కలగాలని నేను పూజ చేసే సకల గుణాభిరాముని ప్రార్థిస్తాను. నిషీల్ అక్కడ్నుంచి సెలవు తీసుకుని కోటవైపు వచ్చాడు. జనం తనని పరిశీలించని విధంగా కోటకి 4 వైపులా తిరిగొచ్చాడు. లోపల చెట్లు బాగా పెరిగి దట్టంగా అడవిలా తయారైంది. రాత్రి బాగా వర్షం పడ్డంతో చుట్టూ చిత్తడిగా ఉంది. ఏం కావాలి? నిషీల్ ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు. నెరిసిన ఉంగరాల జుత్తు, పెరిగిన గెడ్డం, లోతైన కళ్ళు, నీటి కావంచ బట్టలతో కాలువ పక్కనున్న కల్వర్టు మీద కూర్చుని అరిటాకులో టిఫిన్ తింటూ అడిగాడొక వ్యక్తి. ఏమక్కర్లేదు, కోట చూస్తున్నానంతే అని జవాబిచ్చాడు నిషీల్. ఏముందక్కడ చూడ్డానికి? పాచి గోళ్లు అన్నాడతను చిరాగ్గా. రోజూ చూసే మీకు అలానే అనిపించచ్చు. నేనెప్పుడూ ఇలాంటి కట్టడాన్ని చూడలేదు. ఎంత ఎత్తైన రాతిగోళ్లు, ఎంత గొప్ప బురుజులు. లోపల చాలా బాగుంటుందండి. ఏమో, నాకేం తెలుసు. దీన్ని చూడాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? ఇప్పుడెవరూ లేరిక్కడ. లోపలికెళ్లే ప్రయత్నం చేశావు, రక్తం కక్కుని చచ్చిపోతావు. ఎందుకని? లోపల దెయ్యాలున్నాయి. 1 కాదు, 2 కాదు, 3. మీరు చూశారా? చూడలేదనుకో. అతను తడబడ్డాడు. మరెలా చెప్పగలుగుతున్నారు? నువ్వు దేవుడికి దండం పెడతావా? అవునన్నట్టుగా తల ఊపాడు నిషీల్. మరి దేవుని చూశావా? లేదు. ఇది అంతే. లోపల గడ్డి కోసమో లేదో చూద్దామనో వెళ్లిన 2-3 కుర్రాళ్లు చచ్చిపడిపోయారు. రాత్రుళ్ళు లోపల నుంచి హాహాకారాలు వినిపిస్తుంటాయి. ఎవరో పరిగెత్తిన చప్పుళ్ళు, గుర్రపు డెక్కల ధ్వని, కత్తియుద్ధం చేస్తున్న చప్పుడు నేను చాలాసార్లు విన్నాను. నన్ను చంపొద్దు అని ఎవరో అరిచి పారిపోతున్నట్లు కూడా వినిపించింది. ఏం లేందే భోగభాగ్యాలు వదులుకుని దివాణంలోని జమీందారులు ఖాళీ చేసి పారిపోతారా అని ఎదురు ప్రశ్నించాడు. నిషీల్ మాట్లాడలేదు. ఏ ఊరినిది అని అడిగాడు తిరిగి. ఈ ఊరు కాదు, కోట చూడాలని సరదాపడొచ్చాను అంటూ నిషీల్ అక్కడ్నుంచి వచ్చేశాడు. ఆ సంగతులన్నీ గుడికెళ్లి శరమగారబ్బాయికి చెప్పాడు నిషీల్. ఉదయం 10 గంటల వేళ. గుడికొచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కాలువ పక్కగా ఉంది ఆలయం. గుడి మంటపానికి కట్టిన పెట్టగోడ మీద కూర్చుని కొబ్బరి చెప్ప పగలగొట్టి ప్రసాదం కొంచెం నిషీల్కి పెట్టి తను తింటూ, అంత భయంకరంగా ఇంతవరకు ఎవరూ చెప్పలేదే, దెయ్యాలున్నాయన్న పుకారైతే ఉంది, ఇంతకీ ఎవరతను అని అడిగాడు శరమగారబ్బాయి. నాకేం తెలుసు,
నెరిసిన తల గెడ్డ ఉన్నాయి, కలవట్టు మీద కూర్చుని టిఫిన్ తింటున్నాడు అన్నాడు నిషిల్. పేరు చెప్పలేదా? అడగలేదు నేను. ఇంత భయంకరమైన వర్ణన విన్నాక కూడా కోటలోకి వెళ్లాలనుందా? అవును, ఇంకా ఉత్సాహం పెరిగింది. శరమగారబ్బాయి గుడికి తాళం పెట్టి పదండి, అతనెవరో నేను చూస్తాను అన్నాడు. ఇద్దరూ చిన్నగా నడుస్తూ కాలంవారగా కోటవైపు వచ్చారు. అతను లేడక్కడ. అతను కూర్చున్న కలవట్టు మీదనే ఇద్దరూ కూర్చున్నారు. కాలవలోని నీరు చిరుగాలికి చలిజ్వరం వచ్చిన మనిషిలా సన్నగా వణుకుతోంది. బల్లకట్టు మీద పిల్ల, పాప, గొడ్డు, గోద కాలవ దాటుతున్నారు. అవతల వైపు వంతెనుంది. అయినా వీళ్ళకిదో ఆనందం అన్నాడు శరంగారబ్బాయి. కాని బాగుంటుంది బల్లకట్టు దాటడం. ఆనందం కోసమా పాడా? దగ్గరదారిని వీళ్ళకి కకృతి. చేపల కోసమని 2 తెప్పల మీద నిలబడి బెస్తలు వలలు విసిరి లాగుతున్నారు. చుట్టూ వాతావరణానికి ముగ్ధుడై చూస్తున్న నిషిల్ అనుకోకుండా కోట బురుజువైపు చూశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. కోట గోడ దగ్గరున్న మర్రిచెట్టు ఓడ బలంగా లాగి వదిలినట్లు ఊగుతోంది. అటు చూడండి అన్నాడు నిషిల్. శరమగారబ్బాయి అటు చూశాడు. ఏముందక్కడ? ఆ ఓడ ఎవరో లాగి వదిలినట్లు ఊగడం లేదు. అందులో చిత్రమేముంది? గాలికి అలా ఊగుతోంది. అంత గాలెక్కడుంది? అలాగైతే పక్కనున్న ఓడలు కూడా ఊగాలిగా. మీరనేది నిజమే. దెయ్యాలున్నాయంటారా అయితే? నిషిల్ జవాబు చెప్పలేదు. లేచి ఓడ దగ్గరగా వెళ్ళాడు. వర్షం పడ్డం వల్ల బురదలో అడుగులు కనిపించాయి. ఇక్కడి అడుగులు చూశారా? అవును, గేదెలు కాసుకునే పిల్లలు ఇక్కడిక్కడే తిరుగుతుంటారు అన్నాడు శరమగారబ్బాయి. కాని ఈ అడుగులు చిన్నపిల్లలవి కావు. పైగా వీటిని పరీక్షించి చూడండి. కోట గోడవైపున్నాయి. అలా చూడండి. ఈ ఊడ పట్టుకుని ఎవరో లోపలికెళ్లారు. గోడ మీద పాదాల పట్టు దొరక్క జరిన ఆనవాళ్లు అన్నాడు నిషిల్. శరమగారబ్బాయి పరీక్షగా చూశాడు. ఎవరో కోట గోడ ఎక్కడానికి ప్రయత్నించినట్లే ఉంది. కోట గోడ మీద పాచి ఉండడం వల్ల పాదాలు గోడను పట్టుకున్న ఆనవాళ్లు పడ్డాయి. మీరన్నది నిజమేలా ఉంది అన్నాడు శరమగారబ్బాయి సందేహంగా చూస్తూ. గోడ అవతల ఏదో చొప్పుడైనట్లు అనిపించింది. మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు, పదండి అంటూ నిషిల్ ముందుకు నడిచాడు. ఇద్దరూ గుడిదాకా తిరిగొచ్చారు. మీరు లోపలికి వెళతానంటున్నారు. నాకేదో భయంగా ఉంది అన్నాడు శరమగారబ్బాయి. పర్వాలేదు, మనం అనుకున్నట్లు అమలుపరచగలిగితే ఈ రోజుతో ఈ దెయ్యాల కథ ముగిసిపోతుంది అన్నాడు నిషిల్. శరమగారబ్బాయి తల పంకించాడు. అర్ధరాత్రి దాటింది. చీకటి పొరలు పొరలుగా పేరుకున్నట్లు దట్టంగా ఉంది. కాలవ చీకటిని మింగి స్తబ్దంగా పడుకుంది. నిషిల్ అనుకున్న ప్రకారం కోటవైపు చేరుకున్నాడు. కోట బురుజులపై మిణుగురు పురుగులు గుంపులుగా నిప్పు రవ్వల్లా ఎగురుతున్నాయి. కీచురాళ్లు కొంపలు అంటుకుంటున్నట్లు రొద చేస్తున్నాయి. చీకటి తారులా కోట గోడలపై జారుతోంది. నిషిల్ మెల్లగా గోడ దగ్గరికి చేరుకున్నాడు. తన బ్యాగులో ఉన్న తాడుని గోడపై ఉన్న బుజురుకి విసిరి ముడేసి లాగి పైకెక్కాడు. అక్కడ్నుంచి లోపలకు చూశాడు. లోపలంతా చెట్లు పొదల్లా అల్లుకుపోయాయి. ఏమీ కనిపించడం లేదు. నిషిల్ మెల్లగా తాడు ఆధారంతో లోపలికి దిగాడు. అతని నైక్షు భారానికి ఎండుటాకులు గలగలా శబ్దం చేశాయి. ఎక్కడో ఎండుటాకుల మీద జరజరా పాము పాకిన చప్పుడు. నిషిల్ బ్యాగులోని టార్చ్ లైట్ వేసి చుట్టూ చూశాడు. లైటు కాంతిలో గోధుమ రంగులో ఉన్న తాచు జరజరా గోడ కానుకొని వెళ్ళిపోవడం కనిపించింది. నిషిల్ చిన్నగా ఎండుటాకుల మీద నడుస్తూ మెయిన్ బిల్డింగ్ వైపు వెళ్ళాడు. బిల్డింగ్ అంతా ఆకులు రాలి రుద్దురాల్లా ఉంది. ముఖద్వారానికి తాళం వేసుంది. నిషిల్ లైటు సహాయంతో బిల్డింగు పైభాగాన్నంతా గమనించాడు. నిశ్శబ్దం చీకటితో పెనవేసుకుని భయానకంగా ఉంది ఆ ప్రాంతమంతా. నిషిల్ కాసేపు సాలోచనగా చూసి బిల్డింగ్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అకస్మాత్తుగా ఎవరో గట్టిగా నవ్వినట్లయింది. నిషిల్ షాక్ కొట్టినట్లు నిలబడిపోయాడు. కాసేపటికి నవ్వాగిపోయింది. ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వెంటనే ఏవో అరుపులు, కేకలు. నిషిల్కి లోలోపల కొద్దిగా భయమనిపించినా అలానే నిలబడిపోయాడు. నిన్ను చంపేస్తా చంపేస్తా అంటూ గట్టిగా ఆ ప్రాంతమంతా దద్దరిల్లేలా అరుపు వినిపించింది. ఇంకాసేపటికి గజ్జెల చప్పుళ్ళు, ఈలలు, ఎవరో కెవ్వున అరిచిన చప్పుడు. సడన్గా శబ్దాలు ఆగిపోయాయి. ఎవరో పక్కకి పరిగెత్తిన చప్పుడు. నిషిల్ అటువైపు టార్చ్ లైట్ వేశాడు. ఒక వ్యక్తి బిల్డింగ్ వెనక్కి పరిగెత్తినట్లయి నిషిల్ కూడా పరిగెత్తాడు. చచ్చిపోతావు, వెళ్ళిపో వెళ్ళిపో అంటూ ఆ వ్యక్తి ముందుకు పరిగెత్తాడు. ఆగు, లేకపోతే నువ్వే చచ్చిపోతావు
అంటూ నిషిల్ వెనకాల పరిగెత్తాడు. అతను సడన్గా ఆగిపోయాడు. అతని చేతిలో కత్తి టార్చ్ లైట్ కాంతిలో మిలమిల్లాడింది. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు నిషిల్. అతను పొద్దున్న కోటలో దెయ్యాల గురించి హెచ్చరించిన వ్యక్తే. నువ్వేనా దెయ్యానివి? దెయ్యాల కన్నా భయంకరమైన వ్యక్తిని. అంటే నువ్వే దేవరాజు అన్నమాట. నా పేరు కూడా తెలుసా నీకు? అయితే నీకు చావు మూడింది అంటూ కత్తెత్తాడతను. మూడింది నీకు, నాకు కాదు. నన్ను చంపినా నువ్వీరోజు తప్పించుకోలేవు. నీ పాపం పండింది అన్నాడు నిషిల్. అతను వెటకారంగా నవ్వాడు. ఏలేరు జమీందారే నా ధాటికి తట్టుకోలేక చచ్చాడు. నువ్వే పాటి, నిన్ను చంపి కోట బయట పడేస్తే దెయ్యాల భయంతో హడలి చేస్తారు ఈ ఊరి జనం అంటూ నిషిల్ మీదకి దూకబోయాడు దేవరాజు. నిషిల్ త్రుటిలో తప్పుకున్నాడు. అటు చూడు దేవరాజు అంటూ అరిచాడు గట్టిగా. దేవరాజు చుట్టూ చూశాడు. చూసి స్తంభించిపోయాడు. కొన్ని వందల మంది జనం కాగడాలు పట్టుకుని కోట గోడల మీదుగా కిందికి దిగారు. వారందర్నీ చూసి దేవరాజు వెనక్కి పరిగెత్తబోయాడు. వృధా ప్రయత్నం చేయకు దేవరాజు, నువ్వు తప్పించుకోలేవు అన్నాడు నిషిల్. అయినా దేవరాజు ఆగలేదు. అటు కూడా జనప్రవాహం రావడంతో అతను స్థాణువులా నిలబడిపోయాడు. ఎర్రని కాగడాలు అతని పాపాల్ని దహించే శిఖలా దగ్గరవుతుంటే దేవరాజు అసహాయతతో కూడిన ఆవేశంతో చటుక్కున కత్తితో తన డొక్కలోనే పొడుచుకున్నాడు. రక్తం జువ్వున ఫౌంటైన్లా లేచి ఆ నేలంతా తడిసింది. అతను నేల మీదకు ఒరిగిపోతూ నిషిల్ని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. నిషిల్ వెళ్లబోతుంటే, వద్దు బాబు, వాడు చాలా దుర్మార్గుడు, నిన్ను చంపినా చంపుతాడు అన్నాడు శరమగారబ్బాయి. దేవరాజు కత్తి దూరంగా విసిరేశాడు. నువ్వెవరివి? శ్రీధర్ నాయుడు గారి మనవాణ్ణి. నువ్వు అన్యాయంగా చంపేసిన గజపతిరాయుడు గారి అబ్బాయిని. మా నాన్నగారిని ఎందుకు చంపావు అడిగాడు నిషిల్. మీ నాన్న నన్ను ఏలూరు జమీకి సంబంధించిన వ్యక్తిగా గుర్తుపట్టేశాడు. దుర్గామ్మ గురించి పట్టుబట్టి పోలీసు రిపోర్ట్ ఇస్తానన్నాడు. అందుకే చంపేశాను. కానీ మీ అమ్మ అసాధ్యురాలు, పోలీసు రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఉండడం క్షేమం కాదని నా కుటుంబాన్ని రాజమండ్రి తరలించేశాను. ఇక్కడ దెయ్యాలున్నాయని, నా భార్య రక్తం కక్కుకుని చచ్చిపోయిందని ప్రచారం చేయించాను. నేను పాత నేరస్తుణ్ణి అయినందువల్ల పోలీసులు నా కోసం వెతకడం ప్రారంభించారు. పిల్లలకి చుట్టాలకి నేను విదేశాలు వెళ్లానన్న భ్రమ కలిగించి నాకు రక్షణిచ్చేది ఈ కోటేనని ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాను. చివరికి ఇన్నాళ్లకి నువ్వు నన్ను పట్టుకోగలిగావు. దుర్గామ్మగారికి నేను చాలా హాని చేశాను. ఆవిడ బతుకుంటే ఈ ఆస్తి ఆవిడకి అందజేయి. నా పిల్లలు వెర్రివాళ్లు, వాళ్ళనేం చేయకండి అంటూ ప్రాణాలు విడిచాడు దేవరాజు. నిషిల్ పోలీసుల్ని పిలిపించి దేవరాజు శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసి శరమగారబ్బాయికి, ఊరి జనానికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాడు. ఎన్నో హత్యలు చేసి ఆత్మహత్య చేసుకున్న హంతకుడు దేవరాజు అని పేపర్లో పడిన అతని ఫోటో చూసి దిగ్భ్రమ చెందారు శ్రీపతి, శ్రీనాథ్. ఏంటిది, మీరు హంతకులా? జమీందార్లమని నాకు మీ చెల్లెల్నిచ్చారే అంటూ గంతులేశాడు అవతారం. నీ అవతారానికి హంతకులు కాక జమీందార్లొస్తారా అంటూ రంగప్రవేశం చేశాడు నిషిల్. చూసావా నిషిల్, నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు అంటూ నిషిల్ని కౌగిలించుకుని ఏడ్చాడు శ్రీపతి. నిషిల్ అతన్ని ఊరడిస్తూ, నేను మీ తమ్ముని కాదు అన్నాడు. అందరూ తెల్లబోయి చూశారు అతని వైపు. మా నాన్నగారిని దారుణంగా హత్య చేశారు మీ నాన్నగారు. అంతేకాదు, ఈ హరిణి తల్లిదండ్రులు కూడా. ఏలేరు జమీని ఆక్రమించి శశికళాదేవిగా వస్తున్న దుర్గమ్మగారి భర్తను కూడా చంపేశాడు. హితం చెప్పిన శరమగారిని కూడా. అంటే శశికళాదేవి పీలేరు రాణిగారి ముఖ్యసేవిక కాదా? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనాథ్. కాదే, ఏలేరు జమీందారిని దుర్గాంబ. మా మామ అంది హరిణి గర్వంగా. అంటే నువ్వు మొత్తానికి జమీందారినివేనన్నమాట అంది శ్రీలక్ష్మి అపురూపంగా చూస్తూ. కాదు, నా మనవరాలు అంటూ వచ్చింది దుర్గమ్మ. ఆమె వెంట విప్లవం, మేరీ, శ్రీహరి కూడా వచ్చారు. దేవరాజు మరణం గురించి పేపర్లో చూసి పరిగెత్తుకొచ్చాం అంది దుర్గమ్మ. మమ్మల్ని క్షమించండి, మా నాన్నగారు చేసిన దారుణాలకి మేం బాధ్యులం కాము అన్నాడు శ్రీపతి. అవును, ఏదో డబ్బు కకృతికి మేరీని మోసం చేసి హరిణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నాడు శ్రీహరి పశ్చాత్తాపంగా. ఈ పాపంలో మా అందరికీ భాగముంది అంది వనజ. అవునవును అంది సావిత్రి బాధగా. పోనివ్వండి, జరిగిపోయిందేదో జరిగిపోయింది. మిమ్మల్నేం తప్పుబట్టను. అందరూ ఎవరి మీదో పడి బతకాలన్న ఆలోచన మాని శుభ్రంగా కష్టపడి బతకండి అంది దుర్గమ్మ. నేను వెళ్ళొస్తానండి మామగారు, మీరు మీ కోట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అన్నాడు నిషిల్ సూట్ కేసు తీసుకుని. ఎక్కడికి అంది దుర్గమ్మ.
నీ వచ్చిన పనైపోయింది, మా అమ్మగారి కోరిక తీరింది అన్నాడు నిషీల్. కాని ఇంకొక పని మిగిలిపోయింది, అది కూడా చేసి వెళ్ళు అంది దుర్గమ్మ. ఏంటది మామగారు? నా మాట కాదనవని ఆశించి అడుగుతున్నాను. నీకు నచ్చితే మా హరిణిని వివాహం చేసుకో. ఈ ముసలి వయసులో నేను పెళ్లి సంబంధాలకి తిరగలేను. ఈ మొద్దుకి ప్రేమించడం రాదని తెలిసిపోయింది అంది దుర్గమ్మ. ఏమిటి మామ అంత డ్యామేజింగ్గా మాట్లాడతావు అంది హరిణి కోపంగా. నిషీల్ చిన్నగా నవ్వి, ప్రేమించడం రాదేమో కాని ప్రేమించేటట్లు చేసుకోవడంలో ఆవిడ దిట్ట అన్నాడు. అంటే నువ్వు అంది దుర్గమ్మ. అయితే ఇంకేం, వెంటనే చేసేద్దాం అంది విప్లవం. మీరేంటి విడగొట్టే కార్యక్రమం నుంచి కలిపే కార్యక్రమం వైపు వచ్చేశారు అన్నాడు శ్రీహరి ఆశ్చర్యంగా. ఏం చేయను, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. అంతా దుర్గమ్మగారి చలవా అంది విప్లవం నవ్వుతూ. ఏమండి పెళ్ళికుదురుగారు, మీరు ఒప్పుకున్నట్లేనా అని అడిగింది హరిణిని వనజ. హరిణి సిగ్గుగా తలదించింది. పెళ్లివారు బస్సు సింహాచలం బయలుదేరింది. హోల్డన్ అంటూ నరసింహం నాగరత్నం వచ్చి బస్సు ఎక్కారు. మేము వస్తున్నామండి పెళ్లికి అన్నాడు నరసింహం. సరే చావండి అంది దుర్గమ్మ. బస్సు కోలాహలంగా ముందుకు సాగుతోంది. నిషీల్ హరిణి ఓరచూపులతో మౌనంగా మాట్లాడుకుంటున్నారు. పెద్దమ్మగారు, మిమ్మల్ని ఒకటి అడగడం మర్చిపోయానండి అంది నాగరత్నం సందేహంగా. ఏంటి అంది దుర్గమ్మ. అందరూ అటు చూశారు. మీకు పిచ్చి తగ్గిపోయిందా అండి అంది నాగరత్నం అమాయకంగా. నీ మొహం మండా, నాకు పిచ్చేమిటే అంది దుర్గమ్మ. అందరూ గొల్లు నవ్వారు. మా అమ్మగారంటే తమాషా కాదు, ఏలేరు జమీందారిని. నువ్వా కోటం చూస్తే ముక్కు మీద వేలేసుకుంటావు అంది సావిత్రి. అదేం లేదు, నాకా కోటలు వద్దు, మర్యాదలు వద్దు. మీ మధ్య గయ్యాళి దుర్గమ్మగానే బ్రతకనివ్వండి, కోటని ప్రభుత్వానికి ఇచ్చేస్తాను అంది దుర్గమ్మ. అది మామగారంటే అంది నాగరత్నం. మహారాజశ్రీ మామగారికి జై అంది విప్లవం ఆవేశంగా. అందరూ ఆమెతో శృతి కలిపారు. బస్సు చిన్నగా సింహాచలం కొండపైకెక్కింది. హాయిగా చల్లగా మేఘాలని తాకుతున్న భ్రాంతిని కలిగిస్తూ. ఇంతటితో మహారాజశ్రీ మామగారు అనే నవల కంప్లీట్ అయిందండి. మన్నెం శారద గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఊరైన రాజమండ్రిని, ఆ చుట్టుపక్కలున్న ప్రాంతాలను చాలా బాగా వర్ణించారు ఈ నవలలో. మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.